సో హ్యాపీ బికాస్ ఎప్పటి నుంచో ఫోన్ హౌస్ ఉన్నది. కోర్స్ ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళ డ్రీమ్ కూడా ఇదే. అదే ఈ రోజు నేను అచీవ్ చేయగలిగాను. నేను ఎలా అచీవ్ చేయగలిగాను, సక్సెస్ ఏంటని ఈ రోజు నేను మీతో జెన్యూన్ గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కూడా మీలాగే ఎంతో కష్టపడ్డాను. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేదాన్ని. కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నా కాన్ఫిడెంట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా ఎక్కడో ఒక చోట కోడింగ్ ఇష్యూ వల్ల కానీ ఆర్ 1 or 2 క్వశ్చన్స్ లోనే నా కాన్ఫిడెన్స్ మొత్తం స్పాయిల్ అయ్యేది. బాగా విసిపోయాను. ఇంకా చాలు ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు నేను నా డ్రీమ్ జాబ్ ని క్రాక్ చేయగలిగాను. నా డ్రీమ్ జాబ్ ని ఎలా క్రాక్ చేయగలిగాను, నా సక్సెస్ స్ట్రాటజీ ఏంటి అని మీతో జెన్యూన్ గా రివీల్ చేయాలనుకుంటున్నాను. Hey, tell me about yourself. Hey, it seems like you're reading out from something. Can you please share your screen? షూర్. మీరు స్క్రీన్ షేర్ చేసినా సరే ఎవ్వరికి కనిపించదు. చూసారుగా, యాక్చువల్లీ ఈ స్టెప్ తీసుకోవడానికి ముందు నేను చాలా థింక్ చేశాను. ఎందుకంటే యాక్చువల్ గా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టేదాన్ని, కానీ రిజల్ట్ చెప్పాను కదా ప్రతిసారి ఫెయిల్ అయ్యాను. అందుకే ఈసారి కూడా అలానే అని ఆగిపోయాను. కానీ నేను దీని గురించి ఫుల్గా థింక్ చేయడం ఆపేశాను. ఎంతో ట్రై చేశా, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టా. ఇంత చేశాను కదా, ఒక్కటి లాస్ట్ గా ట్రై చేద్దామన్న చిన్న హోప్ తో ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఆ రోజు నేను తీసుకున్న ఆ డెసిషన్ ఈ రోజు నేను నా డ్రీమ్ హౌస్ లో ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం.